హాయ్ అన్వేష్, ప్రపంచ యాత్రికుడు. ఏంటి నువ్వు? ఏంటి నీ కాంట్రవర్సీ? ఎక్కడెక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ నువ్వు దాని గురించి చెప్తూ వెళ్తూ ఉంటే గుడ్ లేదన్ను. కాకపోతే నువ్వు మినిమం నాలెడ్జ్ కావాలి కదా. రేపు అటెంప్ట్కి హౌ యూ కెన్ బ్లేమ్ మేము నమ్మే ధర్మాన్ని? సీతాదేవి గురించి మాట్లాడతావు, ద్రౌపది గురించి మాట్లాడతావు. యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్? నేను వచ్చేసి కర్ణాటక బళ్ళారి డిస్టిక్ హంపి, విజయనగర సామ్రాజ్యం అని పిలుస్తారు కదా. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రదేశం 1336 నుంచి 1560 దాకా. మెంబర్ ఆఫ్ కింగ్స్ 200 years దే రూల్డ్. అక్కడి నుంచి మాట్లాడుతున్నాం. దీన్ని ఒకప్పుడు కిష్కింద ఖాండ అని బిలీవ్ చేస్తారు. ఆంజనేయుడు పుట్టిన జాగా ఉంది. లక్షల కొద్ది సంఖ్య ఇక్కడ మాలధారణం చేస్తారు వేసుకొచ్చేసి. సో వి బిలీవ్ మా ధర్మాన్ని. నువ్వెవడి రావచ్చు దాన్ని ఏ పడితే మాట్లాడడానికి వచ్చి క్షమిస్తా, స్త్రీలను ఇచ్చేస్తా. ఏదో కంట్రీ గురించి చెప్తున్నావే నువ్వు. అక్కడ అలా ఉంటున్నారు, ఎక్కడ ఇలా ఉంటున్నారు, వై నాట్ ఇండియా అని. ఇండియా చిన్నదిరా, ఇండియా చిన్నదిరా. నువ్వు ట్రావెల్ చేసే లేదన్నా, కానీ నేను ట్రావెల్ చేయలేదు. కానీ ఇండియా ట్రావెల్ చేశారా? వేరే అవుట్ ఆఫ్ కంట్రీ ట్రావెల్ చేయలేదు. బట్ ఫ్యూచర్ ఐ డోంట్ నో అబౌట్ మీ. మై ఫ్యూచర్ డెస్టినీ కెన్ డిసైడ్. సో కాకపోతే నేనుండే ప్లేస్లో వరల్డ్ వైడ్ టూరిస్ట్ని చూస్తాను నేను. ప్రతి టూరిస్ట్తో మాట్లాడుతుంటా, వాళ్ళకి మన కల్చర్ గురించి చెప్పిస్తుంటా. దే రియలీ అప్రిషియేట్, దే లవ్ అవర్ కల్చర్. సో నువ్వేదంటే ఇక్కడి నుంచి పారిపోయి వేరే దేశాల్లో మన దేశం కల్చర్ని పాడలేపుతున్నావు. నీలాంటి ఒక కుక్క అని పిలవలేను, ఎందుకంటే మాకు ఒక దేవుడితో స్వరూపం. అలా బ్రహ్మదేవుడు నువ్వు చెప్పుకుంటున్నావే, బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటే 4వ తలకాయ తీసేసిందే శివుడు. అది కూడా చదువుకో ఒకసారి. ఇంకోటి ఈ కలియుగానికి వచ్చేసి బ్రహ్మదేవుడు కాదు, లేకపోతే నీ హిస్టరీ తెలిస్తే చదువుకో. ఆంజనేయ స్వామి యంత్రోద్ధారక అని పిలుస్తారు. అది హంపీలో ఉంటుంది టెంపుల్. ఈ కలియుగానికి బ్రహ్మదేవుడు ఆయన, నువ్వు కాదు. సో అప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు అయినా కూడా అప్పుడే తలకాయ బీగేశారు నిన్ను. ఇప్పుడు వదులుతారా? సో నీకేదో కాంట్రవర్సీ పెట్టుకోవాలనుకుంటే, నా పేరు వచ్చేసి కృష్ణ నాయుడు, ఇక్కడే హంపి లోకల్గా ఉంటా రా. మాది వచ్చేసి ఫేమస్ గణినాడు అని చెప్పేసి బళ్ళారి. మొత్తం ఐరనే, ఇక్కడ కొండలనే ఐరనే. హాట్ గ్రానైట్స్ కూడా 60 కిలోమీటర్లో ఉన్నాయి. దింపితే కొడకానికి ఐరన్